లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చేయడానికి మేము ఎవరమంటూ ఘాటుగా స్పందించారు. డిప్యూటీ సీఎం కావాలో వద్దో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. అయ్యన్న పాత్రుడి కామెంట్స్ పై టీడీపీ నేతలు విస్మయానికి గురయ్యారు. టీడీపీ సీనియర్ లీడర్గా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని ఒక డిమాండ్ ని తెరపైకి తీసుకొచ్చారు. ఏ విధంగా చూస్తారు? పొలిట్ బ్యూరో సభ్యులు డిమాండ్ ఎవరు చేస్తారండి? మీ పార్టీ లీడర్లు మేమెవరు డిమాండ్ చేయడానికి? ప్రజలు నిర్ణయించావా? కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎం అంశంపై కూటమిలో పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. ఇవాళ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ సీఎం అంశంపై కూడా మీడియాతో మాట్లాడిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు లోకేష్ డిప్యూటీ సీఎం అంశంపై స్పందించారు. ఇప్పటి వరకు చూస్తే గనక లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలే డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇంకా డిమాండ్ కూడా పార్టీ అంతర్గతంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైతే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారో వారి డిమాండ్ ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తప్పుపట్టారు. డిమాండ్ చేయడానికి రాజకీయ నాయకులు ఎవరు, మేమెవరు, మేము డిమాండ్ చేయడానికి ఏం సరిపోతాం? లోకేష్ డిప్యూటీ సీఎం కావాలో వద్దో ప్రజలే నిర్ణయించాలి తప్ప రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ కి అర్థం ఉండదని చెప్పి ఆయన మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ డిమాండ్లు కావచ్చు, లేకపోతే ఈ అంశాన్ని పూర్తిగా ఆయన కొట్టి పారేసినట్టుగానే చూడాలి. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో ఉన్నారు, పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నారు. పలుసార్లు పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా కూడా మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా కూడా ఆయనకి గుర్తింపు ఉంది. ముక్కుసూటిగా ఆయన పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా గతంలో చూసాం. అదే మాదిరిగా లోకేష్ అంశాన్ని కూడా ఆయన చూశారు. ఖచ్చితంగా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలో వద్దు ప్రజలు నిర్ణయించాలి తప్ప రాజకీయ నాయకులు కానీ లేకపోతే మా పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరు డిమాండ్ చేయడానికి సరిపోరని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ డిమాండ్ కూడా కరెక్ట్ కాదని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మొత్తంగా చూస్తే కనుక ఒకవైపు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్లు కొనసాగుతున్నటువంటి తరుణంలోనే అయ్యన్న వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి దుమారాన్నే పార్టీలో రేపాయనే చెప్పాలి. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అయ్యన్న మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా విస్మయానికి లోనయ్యారు. ఎందుకంటే చంద్రబాబు తర్వాత అన్ని తానే వ్యవహరిస్తున్నటువంటి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని పార్టీ నేతల నుంచే డిమాండ్ వస్తున్నటువంటి తరుణంలో ఆ డిమాండ్ ని పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కొట్టి పారేయడం పట్ల వారంతా కూడా విస్మయానికి లోనయ్యారు. అయితే చూడాలి ఈ డిమాండ్ ఇక్కడతో ఆగుతుందా లేకపోతే ఇంకా మళ్ళీ కూడా కొంతమంది నేతలు బయటకు వచ్చి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని మాట్లాడతారా అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఎవరైతే పిఠాపురంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ చేసినటువంటి డిమాండ్ కావచ్చు లేకపోతే ఇతరత్ర టీడీపీ నేతలు చేసినటువంటి డిమాండ్లన్నీ కూడా అయ్యన్న పాత్రుడు కొట్టి పారేశారు. నేరుగా ప్రజల నుంచి ఆ డిమాండ్ రావాలి తప్ప రాజకీయ నాయకులు ఎవరు ఇటువంటి డిమాండ్ చేయడానికి కుదరదని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అనిల్. టీడీపీ సీనియర్ లీడర్గా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని ఒక డిమాండ్ ని తెరపైకి తీసుకొచ్చారు. ఏ విధంగా చూస్తారు? పొలిట్ బ్యూరో సభ్యులు డిమాండ్ ఎవరు చేస్తారండి? మీ పార్టీ లీడర్లు మేమెవరు డిమాండ్ చేయడానికి? ప్రజలు నిర్ణయించావా? టీడీపీ సీనియర్ లీడర్గా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని ఒక డిమాండ్ ని తెరపైకి తీసుకొచ్చారు. ఏ విధంగా చూస్తారు? పొలిట్ బ్యూరో సభ్యులు డిమాండ్ ఎవరు చేస్తారండి? మీ పార్టీ లీడర్లు మేమెవరు డిమాండ్ చేయడానికి? ప్రజలు నిర్ణయించావా?